కర్నూలు జిల్లా ఎమగనూరు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక కూరగాయల మార్కెట్ వద్ద ఉన్నటువంటి వెల్డింగ్ షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు షాప్ యాజమాన్యం మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో షాప్లో ఉన్నటువంటి సామాగ్రి, మిషన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 3 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. రాత్రి 9 గంటలకి పని చేసుకుని షాప్ బంద్ చేసి పోవడం జరిగింది. ఉదయం 6 గంటల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు మనకి, ఇలా మంటలు చెలరేగుతున్నాయి మీ వెల్డింగ్ షాప్లో అని చెప్పేసి మేము వచ్చి మంటలు ఆర్పడం జరిగినది. మంటలు ఆర్పిన తర్వాత చాలా వెల్డింగ్ మిషన్లు అన్నీ కాలిపోవడం జరిగినాయి. మా జీవన ఉపాధి ఇదే. ఇక్కడ మనం 30-40 ఏళ్ళ నుంచి జీవితం చేస్తున్నాం. మనము అంతా కాలిపోవడం జరిగింది. ఏదైనా మనకి గవర్నమెంట్ తరఫున ఏదైనా సహాయపడాలని కోరుకుంటూ, మన జీవనోపాధి ఏదైతే మార్కెట్లో జరుగుతున్నదో మనకంతా చాలా నష్టపరిహారం జరిగింది. మనకి వేరే అవకాశం లేదు, మనం దీని మీదే బతుకుతున్నాము. కాబట్టి మనం ఏదైనా ఎవరైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఆస్తి ఎంత నష్టమో ఎన్నంగుల్లో మొత్తం ఇక్కడ 30-40 వెల్డింగ్ షాపులు ఉన్నాయండి. 1,20,000 1,50,000 దాకా నష్టపరిహారం జరిగింది మనది.